ఈ ప్రయాణంలో మీ జీవితంలో మీ భాగస్వామి రావడం ఎప్పుడు జరిగింది? అది అదే జర్నలిస్ట్గా చేరాను 88లో, శివరంజనిలో చేరాను. 89లో మ్యారేజ్ అయింది. 89 May 31st మ్యారేజ్ అయింది. 89 25th అక్కడ మ్యారేజ్ అయింది. పిల్లలు? పిల్లలు 2 అమ్మాయిలు నాకు. చిన్న మనవడు కూడా ఉన్నాడు కదా? మనవడు మనవరాలు. మనవరాలు ఆమె ఏంటి ఇంకా చిన్నదా? 12 years మనవరాలు. 12 years మనవరాలు ఉందా మీకు? ఓకే. యాక్చువల్గా మీ మనవడే నాకు ఈ మధ్యన తెలుసు. మీ మనవడిని చూసే నేను ఈయనకేంటి మనవడు అంటే అంత పెద్ద పిల్లలు ఉన్నారా? జనరల్గా ప్రభు గారి పిల్లలు అంటే నేనేమనుకున్నానంటే మీ హెయిర్ స్టైల్ మీ డ్రెస్సింగ్ చూసి మేబీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఇంటర్మీడియట్ ఆ రేంజ్ పిల్లలు అనుకున్నా. పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు 12 సంవత్సరాల మనవరాలు ఉంది అంటే అంటే అది కాదు, లాగాలి కదా మరి. మేము తొందరగా ఓల్డ్ అయిపోతుంటే మీరు అలాగే ఇంకా ఉంటే మరి మాకు జెలస్ ఉన్నదా సార్ చెప్పండి. సో అసలు ఎలా, ఏంటి సీక్రెట్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇండిసిప్లిన్ ఈజ్ మై డిసిప్లిన్. నేను కరెక్ట్ గానే విన్నానా? ఇండిసిప్లిన్ ఈజ్ మై డిసిప్లిన్. అదే నేను కరెక్ట్ గానే విన్నానా? కరెక్ట్ గానే విన్నాను. నేను ఏమీ చేయనమ్మా. జనరల్ గా వదిలిపోట ఎదురు వీలైతే కాసేపు వాకింగ్ చేస్తాను అంతే తప్ప నా లైఫ్లో డిసిప్లిన్ అంటే హానెస్టీ. ఇచ్చిన మాట తప్పకూడదు. ఎవరికైనా ఒక టైం ఇచ్చామంటే తప్పకూడదు. మన కారణంగా ఒకటి బాధపడకూడదు. పంచువాలిటీ. మనం ఎప్పుడు మన కారణంగా ఒకటి లాభపడ్డాను, సంతోషపడ్డాను, హ్యాపీగా ఉన్నానని చెప్పటమే మనం థింకింగ్ తప్ప మన వల్ల ఒకడు బాధపడ్డాడు, ఒకళ్ళు కష్టపడ్డారు, నష్టపోయారు అనేటువంటి మాట నా లైఫ్లో, నా డిక్షనరీలో ఉండకూడదు. అదొక్కటే నా లైఫ్లో నేను పాటించే డిసిప్లిన్. ఇక వేరే ఏ విషయంలో డిసిప్లిన్ లేదు. తిండి విషయంలో లేదు, అలవాట్ల విషయంలో లేదు. ఐ డ్రింక్, ఐ బూజ్, ఐ స్మోక్. ఇదైతే నేను అడగలేదు, సారే చెప్పారు. ఏముంది, ఓపెన్ గా చెప్తున్నా. ఏముంది, అకేషనల్ గా ఐ బూజ్, అకేషనల్ గా రెగ్యులర్ గా ఒక చిన్న పాజిటివ్ స్మోకింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. మేడంకి తెలుసు కదా? మేడంకి తెలియకుండా కొంత, తెలిసి కొంత. మేడం చూడండి, మా ఛానల్ ద్వారా మీకు సీక్రెట్స్ కూడా తెలుస్తున్నాయి ఇక్కడ. ఆవిడకి తెలియని సీక్రెట్ ఏమి లేవు. ఓకే. కాసి వడబోసింది నన్ను. అంటే అది మనం ఏం చేసినా మెడలో ఎముకలు వేసుకునేలాగా ఉండదు. మేడం అంటే భయమా? నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. భయం లేదు అని చెప్పే అంత భయం లేదు నాకు. ఎందుకంటే ఐ రెస్పెక్ట్, నాట్ ఐ ఒబే, ఐ రెస్పెక్ట్. ఎందుకంటే ప్రభు గారు అంటే ఐ డోంట్ హీల్ బట్ ఐ రెస్పెక్ట్. అది ఎందుకు, ఒక రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్ మనం చేసే పిచ్చి పనులు, తప్పుడు పనులు, బయట చేసే కోతేశాలు, వీటన్నిటికీ కళ్ళం ఎవరంటే వైఫ్. అందులో నా వైఫ్కి చాలా గట్టి కళ్ళం. ఈజ్ వెరీ 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 డిసిప్లైన్డ్. నా దగ్గర లేని డిసిప్లిన్స్ అన్ని తన దగ్గర ఉన్నాయి. ఎస్, అవును. అండ్ షీఈస్ వెరీ కైండ్ హార్టెడ్ ఆల్సో. ఎందుకంటే మేము విన్నాం ఆవిడ గురించి కోవిడ్ టైంలో కూడా పొద్దున్నే లేచి, అసలు ఆ రోజున కోవిడ్ టైంలో తను చేసిన సర్వీస్ అమ్మా, పొద్దున్నే లేచి దాదాపు ఒక 150-200 మందికి ఒక గంగాలంలో ఇంట్లో ఉన్న చిన్న స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ మీద వంట చేసి నేను కూరగాయలు కోసి అవి చేసేవాడు. నేను ఇద్దరం కలిసి మార్నింగ్ 10 కల్లా మొత్తం ఒక 100-150 ప్యాకెట్లు కట్టుకొని, 200 ప్యాకెట్లు కార్లు కట్టుకొని, అవి తీసుకెళ్ళి కారులో వేసుకొని, వెనక డిక్కీలో వేసుకొని అవన్నీ తీసుకెళ్ళిపోయి నిమ్స్ హాస్పిటల్లో అక్కడ రోడ్ల మీద బిచ్చగాళ్ళకి వాళ్ళకి సప్లై ఇచ్చేవాళ్ళం అనమాట. ఆ విధంగా సెకండ్ కోవిడ్లో మొత్తం ఎంత సర్వ్ చేసి అంత చేసాం. చాలా చాలా గొప్పగా చేసింది. అలాగే ఇప్పటికీ కూడా తను రోడ్ల మీద తనది ఒక డిఫరెంట్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ థింకింగ్. రోడ్లు ఉడిచే వాళ్ళని గురించి మాట్లాడుతుంది తను. రోడ్లు ఉడిచే వాళ్ళు పొద్దున్నే లేచి మనం ఇంత రోత చేస్తాం రోడ్లని, ఇంత దరిద్రం చేస్తున్నారు, పొద్దున అద్దంలాగా తయారు చేస్తే మళ్ళీ సాయంత్రానికల్లా రోత చేస్తున్నారు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోదని చెప్పి రోజు 200-300 తీసుకెళ్ళిపోయి వాళ్ళకి టీకే అని చెప్పేసి కనిపించిన వాళ్ళకల్లా ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ప్రభు గారేమో కంప్లీట్గా ఒక ఫీల్డ్లో ఉండేసేసి ఫీల్డ్కి సర్వీస్ చేస్తున్నారు. మేడం ఏంటంటే హౌస్ వైఫ్ అని మీరు చెప్తున్నారు కానీ బట్ షీఈ్ నాట్ ఏ నార్మల్ హౌస్ వైఫ్. అంత సోషల్ వర్క్ చేస్తున్నారు బయట ఆవిడ. కానీ ఇవన్నీ కూడా ప్రభు గారు ఎంకరేజ్మెంట్ లేకుండా అయితే సాధ్యం కావు కదా. ఇందులో ఎంకరేజ్మెంట్ ఏముంది అక్కడ చేయడానికి? అంటే ఆఫ్ కోర్స్ నా యాటిట్యూడ్ నాకుంది. ఇప్పుడు నా దగ్గరకు ఎవడైనా చిన్న హెల్ప్ గురించి వచ్చినా సరే, మా జర్నలిస్ట్ కమ్యూనిటీలో కానీ
ఎక్కడైనా ఏదైనా ఉందనుకుంటే ప్రతి ఒక్కరు నన్ను అడుగుతారు, అన్నా అన్నా అన్న ప్రభన్న. అవును, యాక్చువల్ గా ప్రభు గారు మాకు కూడా తెలియని సహాయాలు ఎన్నో చేశారు. కాకపోతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మేము అన్ని చెప్పలేము. అండ్ పర్సనల్గా నేను మీకు చెప్పదలుచుకున్న ఒక విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఎంతో మంది దగ్గర విన్నాను, మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను. కాకపోతే మీతో పాటు వర్క్ చేసి జాబ్ లేక ఖాళీగా ఉండి ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మంచిగా వాళ్ళని పెద్ద శాలరీస్, ఆల్మోస్ట్ మీతో పాటు ఈక్వల్ శాలరీస్తో ఉన్న డెసిగ్నేషన్స్లో మీరు సెట్ చేశారు. ఒక్క మాటతో, అది కూడా వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ అడగగానే ఆ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఏదో ఒకటి మీ చేతనైన సహాయం చేస్తారు, కానీ ఎవరికి మనకెందుకులే అని చెప్పేసి చెప్పరు. లేదమ్మా, అది చెయ్యాలమ్మా మనం. నాకేంటంటారంటే మనకు దేవుడు ఒక పొజిషన్ ఇచ్చాడు, ఒక ఇదిలో ఇచ్చారు. ఇప్పుడు ఎంతో మందికి సెలబ్రిటీస్ని చూడటం అనేటువంటిది ఒక ఇది, వాళ్ళు కనీసం కలవలేరు, జీవితాంతం ట్రై చేసినా కూడా. ఒక చిరంజీవి గారిని కలవటం, ఒక బాలకృష్ణ గారిని కలవటం, ఇది చేయటం. బట్ వీఆర్ గివెన్ దట్ ఛాన్స్, వీఆర్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీలో ఇంతమంది ప్రముఖులతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరితో సన్నిహితంగా మెసినటువంటి అవకాశం మనకి ఇచ్చారు ప్రముఖులందరితో. అంటే తను ఉండలేని చోట మనకు ఒక ప్రాతినిధ్యం ఇచ్చాడు, అరే ఈ హెల్ప్ చేయరా అని చెప్పి. అది ఆ అవకాశం ఉండి కూడా హెల్ప్ చేయటానికి కానీ సహాయం చేయటానికి ముందుకు రాని వాడు దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసినట్టే. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అదే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా ఒకే పడవలో ప్రయాణం చేస్తూ, అంటే ఆఫ్ కోర్స్ ఎవరైనా కానీ ఒకటే పడవలో ప్రయాణం చేస్తారు. బట్ అట్ ది సేమ్ టైం ఎక్కడొకక్కడ చిన్న చిన్న హెల్పింగ్ నేచర్స్ అనేవి ఇద్దరికి ఉండవు, ఎక్కడో ఒకటి చిన్న చిన్న మార్పులు అనేది ఉంటాయి. కానీ తను ఎక్కడ అంటే మనకేమో ఒక లెక్కాపత్రం లేని వ్యవహారం, తను ఎట్లా వేసినా ఏం చేయాలనేటువంటి దీంట్లో ఏ పని చేసినా దాంట్లో పద్ధతి ఉండాలి. ఒక ఆదర్శమైనటువంటి గృహిణి, ఒక మహిళ ఎలాగా డబ్బు పొదుపు చేయటంలో ఎలాగా ఉండాలో మరి అంత దాన ధర్మాలు చేస్తుంది, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. పొద్దున్నే వెళ్ళి వాళ్ళకి డబ్బులు పనిచేసి వచ్చుద్ది, రోజుకి జేబులో 200-300 మాయమైపోతుంటాయి. ఏంటంటే వాళ్ళకి ఇచ్చారని చదువు, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. తన సేవింగ్స్ అనుకుంటాయమ్మా, తనే నా మీద ఆధారపడదు ఎప్పుడు డబ్బుల గురించి. తను సేవింగ్స్ చేయటం, చిట్టీలు వేసుకోవటం, తను సేవింగ్స్ అనుకుంటాయి. తను ఆ విధంగా సెల్ఫ్ ఇదిగా ఉంది తను. కాబట్టి తన డిసిప్లైన్ లో తను చేసుకుంటుంది. తన వర్క్ తను చేసుకుంటూ చిన్న చిన్న చిలిపి దొంగతనాలు మాత్రం మీ పాకెట్ లోంచి అవుతూ ఉంటాయి. అది ఏ వైఫ్ అయినా, ప్రతి ఆడపిల్లైనా ప్రతి వైపు చేయాల్సిందే. అంతే కదా, తన దగ్గర లక్షలు ఉంటాయి, తన సేవింగ్స్ కానీ తన డబ్బులు కానీ. కానీ నా జేబులో నుంచి ఒక 1000 రూపాయలు తీసుకుంటే ఉండే ఆనందం తనకి మామూలుగా ఉండదు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ సార్, సేవింగ్స్ మాకు ఎంత ఉన్నా కానీ హస్బెండ్ పర్స్ అక్కడ కనబడిందంటే అందులోంచి ఎంతో కొంత తీయకపోతే ఆ సాటిస్ఫాక్షన్ అనమాట. అలాంటి చిన్న చిన్న దొంగతనాలు ప్రతి హౌస్ వైఫ్ చేస్తుంది. ఈ దొంగతనాలు కాదు, దే ఆర్ ద రైట్స్, దే ఫీల్ ఇట్ ద రైట్. అంటే మేమేంటంటే అవి వాటిని దొంగతనంగానే ఫీల్ అవుతాం, ఎందుకంటే చిలిపిగా అనిపిస్తుంది అనమాట. అలాంటివి చేసి ఆ డబ్బులు కూడా పరిస్థితుక్కుంటూ డబ్బులు పెట్టాను ఏమని ఎత్తుక్కుంటుంటే ఆ చూసి ఆనందించే చిన్న శాడిజం ఉంటుంది. శాడిజం, ఎస్, అందులో ఆరితేరిన వాళ్ళు. బాగుంది సార్. అంటే ఇంట్లో కూడా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉంటుంది అనుకుంటా. పిల్లలిద్దరికి పెళ్లిళ్ళు అయిపోయాయి కదా, సో ఇంట్లో మీరిద్దరే ఇంత పెద్ద ఇంట్లో ఎలా టైం పాస్? 3 bedroom ఫ్లాట్ బాగుంది కదా సార్, ఏమైంది పెద్ద ఎసెఫ్టీతో ఉంటే ఇల్లు. ఇంత పెద్ద ఇంట్లో మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవలు పడ్డాం? ప్రతిరోజు పడుతూ ఉంటాం. ప్రతిరోజు పడతారా? ఎవరు ఎక్కువగా అంటే త్వరగా కాంప్రమైజ్ అయ్యేది? నేనే పెద్ద సెలబ్రిటీ, స్టార్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అడిగితే ఆ మేడము ఇది ఏంటి కామన్ జర్నలిస్ట్, ఇది రీడర్ పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అలా కాదు సార్, మీరు అలా అనుకోకూడదు. ఎందుకంటే ప్రభు గారి గురించి తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ చాలా మందికి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రభు గారి గురించి తెలుసుకోమా, దీంట్లో ఈ డీటెయిల్స్. సరే ఒకటి చెప్పండి సార్, నేను ఇది కూడా తెలుసుకోవాలి, మీరు చెప్పండి. ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఎవరు రైట్ అనిపిస్తే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీకు ఆయనకి ఏదైనా గొడవ వచ్చింది అనుకో, నువ్వు రైట్ అయితే నువ్వే కాంప్రమైజ్ కాని అవసరం లేదు. వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ రైట్, యూ స్టాండ్ బై దట్. ఆ తర్వాత అప్పటికి కొంచెం అది కాంట్రవర్సీ అయినప్పటికీ తర్వాత ఆ రైట్ ఎవరు రైట్ అనేటువంటిది అవతల వ్యక్తి రియలైజ్ అయితే దెర్ ఇస్ నో.
ఇక్కడ నేను రైటు వాళ్ళు రైటు, తను గెలిచిందా నేను గెలిచిందా, ఈ ఈ గేమింగ్ అవసరం లేదు, డామినేటింగ్ గేమింగ్ అవసరం లేదు. సో ఏదైనా కానీ అక్కడికక్కడ సమస్యని వెంటనే సర్దుమణుకుతుంది అనమాట ఏదైనా కానీ. అంతే. ఓకే. అండ్ ఇప్పుడు అంటే ఎక్కువగా పిచ్చి పనులు చేసేది నేనే కాబట్టి నేనే కాంప్రమైజ్ అవుతాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న కళలు మామూలు కళ కావు కదా, సకల కళలు ఉన్నాయి కాబట్టి చేసేది పిచ్చి పనులు చేసేది నేనే కాబట్టి నేనే కాంప్రమైజ్ అవుతా. అది తన అప్పర్ హ్యాండ్ అవటం కాదు, నేను రియలైజ్ అవటం. ఓకే. దట్ ఈస్ వాట్. సో మీకు కూడా తెలుసు అనమాట అయితే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని చెప్పేసి. ఓకే.